యూరిన్ ప్రాబ్లం ఉందనుకోండి, మూత్ర కృత్యం అంట. మూత్రం యూరిన్ ఆగి ఆగి రావడం, లేకపోతే బర్నింగ్ మంట ఇలాంటివి ఉంటాయి. లేదా కిడ్నీలో స్టోన్స్ ఉన్నప్పుడు ఒక 50 గ్రాములు పటిక బెల్లం, 25 గ్రాములు తవాక్షీరి. అలాగే ఉట్టి తవాక్షీరిని మనం దాన్ని శుద్ధి చేయక్కర్లేదు. తవాక్షీరిని మెత్తగా పొడి చేసి ఉంచుకుని ఇంట్లో ఒక 25 గ్రాములు యాలకులు మెత్తగా పొడి చేసుకొని ఉంచుకొని కొంచెం అరకప్పు గోరువెచ్చని నీళ్ళలో ఒక చిటికెడేసి తాగాలన్నమాట. కొంచెం పావు చెంచా వేసి తాగాలి. తాగితే ఆ యూరిన్ మంట, యూరిన్ ఆగాకి రావడం, లేదా కిడ్నీ స్టోన్స్ అయిపోతాయి. అంటే ఎన్నాళ్ళు తాగాలంటే యూరిన్ మంట ఉందనుకో, మంట తగ్గేదాకా. అలా కిడ్నీ స్టోన్ అనుకోండి నెల రోజులు పోద్ది, లేదా ఒక 2 నెలలు వాడి స్కాన్ చేసుకున్నారనుకో పోద్ది, లేదా ఇంకొంచెం వాడతారు సైజు తగ్గుద్ది. ఇంకా ఉండి ఇంకో నెల పోయే వరకు వాడచ్చు అనమాట. అంటే తగ్గిపోయేదాకా. ఆ యూరిన్ మంట అయితే యూరిన్ మంట తగ్గే వరకు, యూరిన్ ఆగాక వస్తుంది అనుకోండి, వాడాక కొంతకాలం యూరిన్ ఫ్రీగా వచ్చేస్తుంది, ఆపేయడమే. తగ్గే వరకు వాడుకోవచ్చు అనమాట. దీనిలో సైడ్ ఎఫెక్ట్లు ఏమి ఉండవు. అలా బాగా యూరినల్ యూటీఐ, యూరినల్ ఇన్ఫెక్షన్స్ ఇప్పుడు చాలామందికి పెద్ద ప్రాబ్లం. వాళ్ళకి ఏంటంటే ఇంకా వాళ్ళు తగ్గదు కదా, వస్తూనే ఉంటుంది. వాళ్ళకు కూడా ఈ తవాక్షీరి, పటిక బెల్లం, యాలకులు ఈ పౌడరు వాడుకోవచ్చు. ఒకసారి పోతే మళ్ళీ అత్మానం ఆ యూరిన్ ఇన్ఫెక్షన్ రిపీటెడ్గా రాదనమాట. అలా యూరినరీ ప్రాబ్లమ్స్ అన్నీ తగ్గుతాయి ఈ తవాక్షీరి వల్ల. తవాక్షీరి, పటిక బెల్లం, యాలకులు.